తెలుగుదేశం పార్టీ అంటే తనకు ఎంతగానో అభిమానం ఉండేదని, ఇప్పుడు ఆ అభిమానం నారా చంద్రబాబు నాయుడు వరకే పరిమితమైందని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ సంచలన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంత అభిమానమో నిరూపించుకునేందుకు ఒకరోజు ముందస్తుగానే ఆయన పుట్టినరోజు వేడుక నిర్వహించినట్లు తెలిపారు. విశాఖలోని హోటల్ మేఘాలయలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ గురువు. చివరి రక్తపు బొట్టు వరకు చంద్రబాబును అభిమానిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు వైసీపీ అరాచక పాలనను ఎండగడుతూ తనదైన శైలిలో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తావించారు. కూటమిలో అంతర్భాగమైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పట్ల తాను ఎంతగానో సంతోషించినట్లు తెలిపారు. అయితే దురదృష్టకరమైన కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారో లేదో, మీకు మార్నింగ్ 4:35 కల్లా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఒకసారి చూడండి ఉత్తరాంధ్రలో ఏం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా గాజువాక పరిసర ప్రాంతాల్లో మీ పార్టీ క్యాడర్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇష్టాసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఒక్కసారి మీరు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందంటే 2 ముఖ రాజ్యాంగం నడుస్తూ ఉంది. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుసుకోబడ్డారు మీరంతా, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్పి. మరి ఈరోజు 2 ముఖ రాజ్యాంగం నడుస్తూ ఉందా లేదా? తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ప్రజలు అల్లాడిస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు నిధులు వస్తూ ఉన్నాయి, అవి ఎటుపోయే తెలియట్లా. మరి ఈరోజు కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు అప్పులు పాలైంది రాష్ట్రం ఉంది. 2029 ఇట్లా ఉంటే మీకు కనీసం డిపాజిట్ కూడా రావు. మరి ముఖ్యంగా గాజువాక పరిస్థితి ప్రాంతాల్లో మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇష్టాచారంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, అక్రమంగా కట్టుబడులు కడతా ఉన్నారు. కమిషనర్ గారు మీ ఆర్టీ యాక్ట్ ద్వారా తెలియజేశాం, కనీసం ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే టీడీపీ నాయకులు ఏం చేసినా ఎలా పడవుతుందా? ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నా రాజకీయ గురువు అయిన శ్రీ నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఎలాగైతే గురువుగా భావించి చేశారో, ఇవాళ నేను నా గురువుగానే భావిస్తాను. ఇది నా చివరి రక్తం పుట్టే వరకు నా మాట తప్పుడు మనం చేస్తాను. ఎందుకంటే జాతి కోసం పదవులు తృణప్రభుత్వ నాయకులు మనకు కావాలి కానీ జాతి కోసం పదవులు తాకబెట్టిన నాయకులు వద్దని చెప్పి మరోసారి మనం చేస్తున్నాను. ఈరోజు నిజంగా బాధాకర విషయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిన్నే మనం చూసాం, సీనియర్ నాయకులు కూడా విస్మరించారు. ఉదాహరణ తీసుకుంటే మన విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు గారు 6 సార్లు గెలిచారు ఎంపీగా. అనకాపల్లి చోడవరం ఎమ్మెల్యే, అనకాపల్లి ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ భీమిలి ఎమ్మెల్యే. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక వ్యక్తి ప్లేస్ మార్చికెళ్ళటం ఎవరు జరగలేదు. మరి ఈరోజు అసలు ఏం తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. మరి నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానంగా ఉన్నాను, కానీ గత కొంతకాలంగా కూడా నేను దూరంగానే ఉంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నేను తప్పట్లేదు, కానీ కింద నాయకులు మరీ ఎలాగైపోయిందంటే రౌడీయిజం, గోండాయిజం, అరాచకాలు మామూలుగా లేవు. ఎదిరించోడు లేకపోతే బెదిరించోడు రాజ్యం అవుతుంది మనం చేస్తాను. సో ఎదిరించాలి అన్యాయం జరిగినప్పుడు. నేను గతంలో కూడా ఇదే ప్రశ్నించి ఎదిరించాను తప్ప నేను బయనాడు భయపడలేదు. ఈరోజు ప్రభుత్వం నాది కదా అని చెప్పి తప్పు చేస్తే కళ ముందు నేను ధృతరాష్ట్రలాగా కళ్ళు మూసుకోలేను. దాన్ని డెఫినెట్గా వేటాడేస్తే మనం చేస్తున్నాను. ఇప్పటికైనా మారండి, మైండ్ సెట్ మార్చుకోండి. త్వరలోనే మనం చూస్తున్నాం రాజ్యసభలు ఉన్నాయి. అంటే రాజ్యసభ అంటే అది పెద్దల సభ, కానీ దురదృష్టం అది పెద్దల సభ కాస్త చిన్నల సభ అయిపోయింది. అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఈవేళ అదేమీ లేకుండా నా ఫ్రెండ్స్తోనూ ఇదేనో పదవులు కట్టి పెడుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను,
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇందాకే గురుయాదవ్ గారు చెప్పినట్టు అన్ని కాన్స్టిట్యున్సీలో కబ్జాలు విపరీతంగా ఉన్నాయి. నేను ఒకటే పిలిపేస్తాను, మీ బర్త్డే సందర్భంగా విశాఖపట్నం స్టార్ట్ చేయండి. గాజువాక్లో ప్రజలతో ముఖాముఖి రండి మనం చేస్తాను, మీకే తెలుస్తుంది. వాళ్ళ వాస్తవాలు మీకు తెలియకుండా పక్కదో పట్టిస్తున్నారు. మీరు గ్రౌండ్లో రమ్మని చెప్పి కోరుతున్నాను. అండ్ డిఫరెంట్గా ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని కోసం గడిచిన 2 సంవత్సరాల్లో లక్షలు పెడుతున్నారు తప్ప ఈరోజు కూడా ఒక బిల్డింగ్ రాలే. ఇంకా భూమి కాని అడుగుతున్నారు. 54 ఎకరాల భూమి రైతులు ఇచ్చారు. ఆ భూమిలో ఇప్పుడు ఏం కట్టారంటే ఇంకా ఏమీ పనులు జరుగుతూనే ఉన్నాయి తప్ప, అంటే ఎలక్షన్ దాకా జరుగుతూనే అడుగుతున్నాను. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి కావాలి, నిరుద్యోగ సమస్య తీరాలి. ఇవి ఏమీ తీరట్లే. ఎంతసేపు భజనలు చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బ్రోకర్లు హవా నడిపిస్తున్నారు. నేను ఏనాడు పదవుల కోసం పాటు పడలేదు, కోరుకోలేదు కూడా. నేను చంద్రబాబు గారితో గత 20 సంవత్సరాలు ఆయన సన్నిహితంగా ఉన్నా సరే ఏనాడు కూడా నాకు పదవి కావాలని ఆశ లేదు, అభిలాష నాకు లేదు. కేవలం తెలుగు జాతి భావన కోరుకున్నా. మరి ఈరోజు మరి గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి ఇవాళ ప్రజలు తీర్పిస్తే ఈరోజు ఈ గడిచిన 22 మాసాల్లో ఏం సాధించని అడుగుతున్నాను నేను. అంటే ఇవాళ ప్రశ్నించే గొంతేనే మాట్లాడుతున్నాను తప్ప ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అసహ్య స్థితికి వచ్చారు. అది నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పు చేస్తాను అంటలేదు, కానీ మీ చుట్టూ ఉన్న మనుషులు మొత్తం ప్రభుత్వాన్ని పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. మేలుకోమని కోరుతున్నాను. కేవలం ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించింది తప్ప ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. తప్పుడు కేసులు అరెస్టులు చేస్తూ వెళ్ళిపోతున్నా అడుగుతున్నాను. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే దాడులు చేస్తారో మంత్రిపదవి ఇచ్చినారు, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరైతే దాడులు చేస్తారో మీరు వాళ్ళకే పదవులు ఇస్తారు కదా, కాదని అడుగుతున్నాను. దాన్ని డెఫినెట్గా నేను చంద్రబాబు గారిని పునఃపరిశీలన ఉన్నాను. డెఫినెట్గా శ్రీకాకుళం పక్షంలో May 28 ఎన్టీఆర్ జయంతి నాడు నా భవిష్యత్ ప్లాన్ ప్రకటించడం మనం చేస్తాను. డెఫినెట్గా ప్రాణాల కోసం నాడు భయపడలేదు, నేడు భయపడలేదు. యుద్ధమే చేస్తాను తప్ప భయపడను. దాన్ని ఒకటే కోరుతున్నా చంద్రబాబు గారు, ఆ రోజు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ అదే పోరాడారో ఈరోజు అన్యాయాల పైన పోరాడతాను. ఒక అల్లూరిలాగా భగత్ సింగ్ లాగా వేటాడితే మనం చేస్తాను. నాకు భయం లేదు. భయపెట్టాలని చూస్తే మాత్రం వేటాడితే మనం చేస్తాను. ఈరోజు ఇది నా ఆత్మ కోసం కాదు, తెలుగు జాతి ఆత్మ కోసం పోరాటం చేస్తాను. ఇవాళ ప్రతి ఒక్క ఆత్మలోని మండగలుపుతున్నారు. దయచేసి రాష్ట్రాన్ని ముందు తీసుకొని చెప్తున్నట్టు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని అగ్రసర నిలబడి మంచి కోరుతాను తప్ప ముఖ్యమంత్రి గారిని దయచేసి చెంచాగాల్ని బ్రోకర్ని తప్పి మొదలు చేస్తాను. రేపు రాజ్యసభ పెద్దల సభకి పెద్దల మీద కోరుతాను. అంతేగాని ఇది మా ఇష్టం నువ్వెవరో అడుగుతానికి కరెక్టే, నేనెవరో కాదు. ఈ ప్రజల్లో నేనొక్కడిని. డెఫినెట్గా రేపు ప్రజా తీర్పులో మీరే చూడబోతారు. అంత జీవీఎంసీ ఎన్నికలు అయిపోయినాయి. మనకి ప్లానింగ్ కమిషన్ వచ్చి గ్రాంట్లు పోతాయి. దయచేసి జీవీఎంసీ ఎలక్షన్లు తొందరగా పెట్టమని కోరుతున్నాను. ఆలస్యం చేయకుండా 3 నెలల్లో పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తాను.